మారుతున్నప్పుడు మనం మారుతుండాలి, మన ఆలోచన విధానం కూడా మారుతుండాలి. అంతేగాని నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉంటాను, అదే పాచింతకాయ పచ్చని సేమ్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అదే అమ్ముతానంటే కుదరదు. ఎందుకంటే 1980 ఆ ప్రాంతంలో ఒక సినిమా రిలీజ్ అయితే సంవత్సరాల తరబడి సినిమా అనేది థియేటర్లో నడిచేది. కానీ ఆ తర్వాత కాలంలో ఒక సినిమాకి 100 డేస్ జరిగితే మాత్రం చాలా గొప్ప సినిమా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే వారం నుంచి 10 రోజులు సినిమా ఆడితే మాత్రం చాలా గొప్ప మూవీగా, మంచి కలెక్షన్స్ వచ్చిన మూవీగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే నిన్న తీసుకొచ్చిన ఫీచర్ ఈ రోజుకి పాతదైపోతుంది, ఈ రోజు తీసుకొచ్చిన ఫీచర్ రేపటికి పాతదైపోతుంది. రోజు రోజుకి కొత్త కొత్త ఫీచర్స్ రావడంతో పాత మొబైల్స్కి మనకి అంత క్రేజ్ అయితే ఉండట్లేదు. కానీ నేను అదే ఫీచర్స్తో ఇప్పుడు మొబైల్ తీసుకొస్తా అంటే మాత్రం కుదరదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మొబైల్ ఇండస్ట్రీలో నోకియాకి ఎంత గొప్ప పేరు ఉందనేది మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు నోకియా మొబైల్ ఇండస్ట్రీని ఏలిందని అందరూ అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత నోకియా పరిస్థితి ఏమైందో మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆండ్రాయిడ్ ఫీచర్స్తో మంచి మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. కానీ ఇది కేవలం చైనాకి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు నోకియా X6 పరిస్థితి కూడా అదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో 3 నెలల క్రితం రావాల్సిన ఫోన్ని వీళ్ళు ఇప్పుడు గ్లోబల్గా తీసుకొస్తే అది క్లిక్ అవుతుందా లేదనేది ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు ఈ నోకియా X6 ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఇది ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. చైనాలో నోకియా X6 మే 16న రిలీజ్ అయింది. ఆ తర్వాత మే 21 నుంచి అక్కడ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రతి వారం కూడా విపరీతమైన సేల్స్, లక్షల్లో ఫోన్స్ అయితే అమ్ముతున్నారు. అక్కడ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అలాంటివి, మంచి ఫీచర్స్తో మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇది కేవలం చైనాకి మాత్రమే పరిమితం చేసి తప్పు అయితే చేశారనుకుంటున్నాను. అఫ్కోర్స్ మనకంటే ముందు చైనాలోని మొబైల్స్ వస్తాయి, ఆ తర్వాతే మన ఇండియాకి అయితే తీసుకొస్తూ ఉంటారు. అక్కడ క్లిక్ అయితే ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. ఇది కామన్గా ఏ మ్యానుఫ్యాక్చరర్ అయినా చేసే పనే ఇది. కాకపోతే ఎప్పుడో రెడ్మీ నోట్ 5 Pro వచ్చిన కాలంలో నోకియా X6 వస్తే మాత్రం ఇక రెడ్మీ నోట్ 5 Proకి కాలం చెల్లిపోయేది. దాని గురించి ఎవరు కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ రెడ్మీ నోట్ 5 Proకి దగ్గరగా కొంచెం బెటర్గానే ఉంటాయి. ఇక మరి ఇప్పుడు ఆ ఫోన్ తీసుకొస్తే 3 నెలల తర్వాత అది హిట్ అవుతుందా లేదనేది ఇక నోకియాకే తెలియాలి. ఇక నోకియా X6 స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే ఇది ఒక 5.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక IPS LCD ప్యానలే. దీంట్లో మనకి 2280x1080 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో పిక్సెల్ డెన్సిటీ అయితే మనకి దగ్గర 435 ఉంటుంది. అంటే డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువ PPI ఉంటే ఎక్కువ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక దీన్ని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో అయితే చేశారు. అలాగే ఇది ఒక 2.5D గ్లాస్, కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. సో ఎనీవేస్ డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. దాదాపు 83% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 19:9 రేషియోతో వస్తుంది. ఇక దీంట్లో మనకి టాప్లో ఒక నాచ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సేమ్ iPhone 10 లాగే ఇప్పుడు అన్ని ఫోన్స్లో కూడా ఇది కామన్ అయిపోయింది ఈ ఫీచరు. సో దీంట్లో కూడా మనకి నాచ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక దీంట్లో పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే సేమ్ మనం రెడ్మీ నోట్ 5 Proలో అలాగే Asus Zenfone Max Pro M1లో చూసిన Snapdragon 636 ప్రాసెసరే ఉంటుంది. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ కూడా సేమ్ Adreno 509 GPU అయితే వాడుతున్నారు. సేమ్ ఈ ప్రాసెసర్తోనే ఎప్పుడో 3 months బ్యాక్ వచ్చిన రెడ్మీ నోట్ 5 Pro ఆల్రెడీ మంచి సేల్స్ని అయితే తీసుకుంది. ఆ తర్వాత 2 months క్రితం వచ్చిన Asus Zenfone Max Pro M1 కూడా మంచి సేల్స్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాసెసర్ అలాంటిది, అలాగే దాని పెర్ఫార్మెన్స్ అలాంటిది, దాని డిస్ప్లే క్వాలిటీస్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. కాబట్టి మంచి డిజైన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక కెమెరాలు కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మనకి రెడ్మీ నోట్ 5 Pro కంటే కూడా చాలా బెటర్గానే ఉండబోతున్నాయి. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f/2.0 ఉంటుంది. అలాగే దీంట్లో మనకి పిక్సెల్ సైజ్ కూడా 1.0 మైక్రాన్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న 16 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఫెసిలిటీ అయితే ఉంది. సేమ్ మనకి రెడ్మీ నోట్ 5 Proలో కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. కాకపోతే అక్కడ 12 మెగాపిక్సెల్ కెమెరా f/2.0 ఉంటుంది అక్కడ కూడా. ఇక్కడ దీంతో మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా సేమ్ f/2.0 అయితే ఉంటుంది. సో రెడ్మీ నోట్ 5 Proతో కంపేర్ అది చాలా బెటర్గానే ఉంటుంది. ఇక రెండో కెమెరా అయిన సెకండరీ కెమెరాలో మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది డెప్త్ సెన్సింగ్ కోసం అలాగే పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. f/2.2 ఉంటుంది దీని అపర్చర్. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వెళ్తే దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f/2.0 ఉంటుంది. దీని రెడ్మీ నోట్ 5 Proతో కంపేర్ చేస్తే అక్కడ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. కానీ అక్కడ f/2.0
1.2 ఉంటుంది అపర్చరు. సో కొంచెం క్వాలిటీ అయితే బెటర్గానే ఉంటుంది. సో కెమెరా విషయంలో మాత్రం నోకియా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఆల్రెడీ మనకు తెలుసు నోకియా కెమెరాలు చాలా బెటర్గా ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వెళ్తే దీంట్లో 3060 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇది క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి బ్యాటరీ విషయంలో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే రాదు. ఇక దీన్ని రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే అక్కడ 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, కానీ అది క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 2.0కి దగ్గరగా ఉంటుంది. సో ఎనీవేస్ రెడ్మీ నోట్ 5 ప్రోలో నేను చూశాను, ఆల్రెడీ వాడుతున్నాను, అంతగా అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు. ఇక దీంట్లో క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే మనకి బ్యాటరీ తక్కువ ఉన్నా పెద్దగా ఏం ఇంపాక్ట్ అయితే ఉండదు. సో ఎనీవేస్ ఫీచర్స్ చూస్తే మనకి నోకియా 6 మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా మనకి చాలా బాగుంటాయి. ఇక దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే వస్తాయి, 4GB అలాగే 6GB ర్యామ్ వేరియంట్స్. 4GB ర్యామ్ వేరియంట్లో మనకి 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే 6GB ర్యామ్ వేరియంట్లో మనకి 64 ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. సో ఎనీవేస్ స్టోరేజ్ విషయంలో కూడా మనకి బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అంటే ఇది మనకి హైబ్రిడ్ సిమ్ అయితే ఉంటుంది, కానీ మనకి సపరేట్గా SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. సో ఇది ఒకటి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం. ఇక ఈ ప్రైజెస్ విషయానికి వెళ్తే 4GB ర్యామ్ వేరియంట్ అంటే మనకి 32GB ఇంటర్నల్ మెమరీ వచ్చే ఫోన్ మనకి 13,000 నుంచి 14,000 మధ్యలో ఉండొచ్చు. అలాగే 64GB వేరియంట్ అంటే దీంట్లో మనకి 6GB ర్యామ్ ఉంటుంది. ఇది మనకి 14 నుంచి 15,000 మధ్యలో అయితే ఉండొచ్చు. సో ఎనీవేస్ ఎప్పుడో 3 months క్రితం రావాల్సిన ఫోను ఇప్పుడు తీసుకొస్తే దీనికి సేల్స్ అవుతాయా లేదనేది ఇక నోకియాకే తెలియాలి. కాకపోతే ఫీచర్స్ విధంగా చూస్తే మాత్రం రెడ్మీ నోట్ 5 ప్రోకి ఎగ్జాక్ట్ గుడ్ కాంపిటీటర్ అని చెప్పాలి. మనకి ప్రైస్ విషయంలో కూడా చాలా కాంప్రమైజింగ్ ప్రైస్, ఇది చాలా అగ్రెసివ్గా ఉంది ప్రైస్ కూడా. సో ఎనీవేస్ ఇది సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నోకియాకు ఉన్నంత క్రేజు మిగతా బ్రాండ్స్కి దేనికి కూడా అంతగా అయితే ఉండదు. హెచ్ఎండి గ్లోబల్ నోకియాని తీసుకున్న తర్వాత కొంచెం మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు, కానీ కొంచెం డిలే అయితే చేస్తున్నారు. దీంట్లో మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. సో ఎనీవేస్ నోకియా X6 మాత్రం ఈ మంత్లో అయితే ఇండియాకి రాబోతుంది. అలాగే అది వచ్చినా కానీ మంచి సేల్స్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. రెడ్మీ నోట్ 5 ప్రో ఆల్రెడీ 3 months బ్యాక్ వచ్చి మంచి సేల్స్ అయితే అయినాయి. ఇక దీనికి కూడా బాగానే అవుతాయి. ఎందుకంటే దీంట్లో మనకు కొంచెం డిఫరెంట్గా కనిపించేది ఏంటంటే నాచ్, దీంట్లో అయితే నాచ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాకపోతే నోకియా ఇంత అగ్రెసివ్గా ప్రైజింగ్ పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది ప్రైస్ అయితే. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ నోకియా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.